హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు కదా, మరి వీళ్ళు ఏ అంశాల మీద డిస్కస్ చేయబోతున్నారు? ఈ భేటీ ప్రధాన ఉద్దేశం ఏంటి, మీరేం చెప్తారు సార్? ఇవాళ భేటీకి మ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి నిన్నే అవును. వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి అద్భుతంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు జనాలు. అక్కడి నుంచి పెద్ద ఊరేగింపులాగా జూబ్లీ హిల్స్ వరకు ఆయన నివాసం వరకు తీసుకొచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత చాలా ఘనంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు ప్రజలు. ఆ సందోహం చూస్తూ ఉంటే టీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఇంకా హైదరాబాద్లో, అదే తెలంగాణలో ఉన్నారని అనిపిస్తూ ఉంది. సో ఆ అనిపించడం కోసమే ఒక షోలాగా చంద్రబాబు నాయుడు గారిని ఊరేగింపుగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఈ సందోహం వల్ల ఒక సంకేతం ఏంటంటే హైదరాబాదులో అంటే తెలంగాణలో కూడా ఇంకా టీడీపీ ఉందనేటటువంటి సంకేతం వచ్చింది. ఏదైనా ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు ఆయన ఇక్కడున్న సీఎంఏ కదా, తర్వాత హైదరాబాద్ని బాగా డెవలప్ చేసినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక్కడ సాఫ్ట్వేర్ కానీ, టెక్నాలజీ సైడ్ కానీ, తర్వాత అన్ని విధాల హైదరాబాద్ని డెవలప్ చేసినటువంటి పేరు ప్రఖ్యాతులు ఆయనకున్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా టీడీపీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీని అభిమానించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఉనికి, టీడీపీ ఉనికి తెలియజేసేటటువంటి ఒక మంచి సంకేతం అందించారు. ఉత్తరోత్తర ఇప్పుడు తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే, చంద్రబాబు నాయుడిని అభిమానించేటటువంటి వ్యక్తే. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అవ్వటానికి చంద్రబాబు నాయుడు పరోక్షంగా సహకరించాడు. అక్కడ చంద్రబాబు సీఎం అవ్వటానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా హెల్ప్ చేశాడు. సో వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఆ మంచి అండర్స్టాండింగ్స్ ఉండటం వల్ల ఇంతకుముందు రేవంత్ రెడ్డికి ముందు కేసీఆర్ ఉండటం వల్ల కేసీఆర్కి చంద్రబాబు నాయుడికి టర్మ్స్ కుదరలా. ఎందుకంటే ఈ రెండు తెలంగాణ ఆంధ్ర విడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణకి రావాల్సినటువంటి వాటాలు, ఆంధ్రాకి రావాల్సినటువంటి వాటాలు సరిగ్గా జరగలేదనేటటువంటి ఒక విషయం బాగా నలిగింది. అసలు తెలంగాణ నుంచి ఆంధ్ర వేరుపడిపోయేటప్పుడు అప్పుడు 7,000 కోట్ల చిల్లర ఎంత ఒక అమౌంట్ ఆంధ్రాకి రావాల్సినటువంటి అమౌంట్ ఉన్నది. కానీ అది చంద్రబాబు నాయుడు అడగలేదు, వీళ్ళు కూడా ఇవ్వలేదు అనేటటువంటి చర్చ కూడా జరిగింది అప్పుడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర సీఎం అవటం, రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ సీఎం అవటం, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఇప్పుడు కాంగ్రెస్ సీఎం అవటం, వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్స్ కుదరటం. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశాడు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆంధ్రాకి కావలసినటువంటి ఆస్తులు, ఆఫీసులు, అప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి కలిపే ఉన్నాయి కదా ఆఫీసులు. సో ఆ ఆఫీసులు పంచుకోవటం, తర్వాత కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ అని కొన్ని ఉన్నాయి, అవన్నీ చక్కగా పరిష్కరించుకోవటం కోసం ఆయన లెటర్ రాస్తే 6వ తారీఖున కలుగుదాం, జూలై 6వ తారీఖున కంటే ఈయన రేవంత్ రెడ్డి కూడా సుముఖంగా స్పందించి ఆయనకు కూడా లెటర్ రాసి ఒక శుభ పరిమాణం అని చెప్పాలి ఇద్దరు. అయితే వచ్చే ముందు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి సఖ్యంగా ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఏమి ఎక్కువ చేస్తాడో, ఏమి ఎక్కువ ఇచ్చేస్తాడో అనేటటువంటి అనుమానం ఉంటుంది కదా కార్యకర్తల్లోనూ, తెలంగాణ ప్రజల్లోనూ ఉంటుంది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే, మనకి
విడిపోయేటప్పుడు మనకి ఏమేమి రావాలి అవన్నీ ఒక లిస్టు తయారు చేసి ఒక నివేదిక తయారు చేసి నాకు ఇవ్వండి అని అన్నాడు. ఓకే. సో ఆ నివేదిక తయారు చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఒక నివేదిక చేసుకుంటాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తక్కువడేం కాదు, రేవంత్ రెడ్డిని మించినటువంటి మేధస్సు ఉన్నవాడు. ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి. సో ఆయన కూడా ఒక లిస్టు ప్రిపేర్ చేయించుకొని వస్తాడు. అయితే రేవంత్ రెడ్డి తను కావలసిన తన లిస్టులో ఏమేమి అనుకున్నాడంటే ఒక పెద్ద లిస్టు తయారు చేశాడు. అవి ఏంటంటే ఆంధ్రాలో ఉన్న 7 మండలాలు తెలంగాణలో కలపాలి, అదొకటి. తర్వాత తెలంగాణకి కోస్టల్ ప్రాంతం తక్కువ, సో ఆంధ్రాలో ఎక్కువ ఉంది కోస్టల్ ప్రాంతం. ఆ కోస్టల్ ఏరియాలో కొంత భాగం కావాలి, సముద్ర తీర ప్రాంతం. తర్వాత తిరుపతి దేవస్థానం ఉంది. తిరుపతి దేవస్థానం అనేటువంటిది అది ఒక్క స్టేట్కే సంబంధించిన దేవుడు కాదు, అందరికీ దేవుడే. కాబట్టి ఆ తిరుపతి దేవస్థానంలో కూడా వాటా కావాలన్నాడు రేవంత్ రెడ్డి. తర్వాత కృష్ణా జలాల్లో నీరు కూడా మాకు కావాలి అంటున్నాడు. ఎందుకంటే వాటర్ సోర్సెస్ ఆంధ్రాకి ఎక్కువ ఉన్నాయి, తెలంగాణకి తక్కువ ఉన్నాయి. కాబట్టి కృష్ణా జలాల్లో కూడా ఆ నీటి భాగం మాకు కావాలి అని అంటున్నాడు. పోతే విద్యుత్ సంస్థల తాలూకా ఎలక్ట్రిసిటీ బిల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. సో ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ కట్టాల్సినవి చాలా ఉన్నాయి. సో ఆ బిల్స్ కూడా ఆంధ్ర వాళ్ళు కట్టాలి, మేమేమన్నా ఇవ్వాల్సి ఉంటే మేము కూడా ఇస్తామా అని అంటున్నాడు. తర్వాత కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి అని అంటున్నాడు. ఇవి తీర ప్రాంతాలు కదా, ఫిషింగ్ వాటన్నిటికీ సంబంధించినటువంటి అక్కడ చాలామంది మత్స్యకారులు వాళ్ళంతా బతుకుతున్నారు. ఈ విధంగా ఇవన్నీ మాకు కావాలి అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు. తను లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఆంధ్రాకి ఇవ్వాల్సిన వాటి గురించి చెప్పాలి కదా. ఓవరాల్గా ఏం చెప్పాడంటే వాళ్ళకి ఏమన్నా కావాల్సినవి అయితే ఇచ్చేస్తామని అన్నాడు. చాలా ఆఫీసులు మన ఆంధ్ర గవర్నమెంట్ పేరుతోనే ఉన్నాయి ఆఫీసులు. ఆ ఆఫీసులో కూడా వాటాలు కావాలని ఒక పెద్ద లిస్టు తయారు చేసుకున్నాడు. ఇప్పుడు 6వ తారీఖున ప్రజాభవన్లో సాయంకాలం 6 గంటలకు ఇద్దరు కలుస్తున్నారు. కలిసిన తర్వాత మరి వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు ముందు. తర్వాత ఈయన తరపు నుంచి కొంతమంది మంత్రులు, ఆయన తరపు నుంచి కొంతమంది మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఉండి మాట్లాడతారు, చూడాలి. నేను అనుకోవటం ముఖ్యంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి ఎంత కాదన్నా సరే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి గురువు కాబట్టి గురు శిష్యులని బయట అనుకుంటాం. కానీ గురువు కాదు, మా ఇద్దరం సమకాలికులమే రేవంత్ రెడ్డి అంటాడు. ఏది ఏమైనా ఇద్దరు 2 స్టేట్స్కి సీఎంలు, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి నేను అనుకోవటం ముందు వాళ్ళిద్దరు కూర్చుంటారు. వాళ్ళిద్దరు కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు మంతనాలు అయిపోయిన తర్వాత అనుచరులు, అఫీషియల్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఈయన వైపు కొంతమంది మంత్రులు, ఆయన వైపు కొంతమంది మంత్రులు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు అనుకుంటాను. ఆ మాటల్లో ఏమిటనేది రేపు తేలుతుంది. అయితే తెలంగాణ ఇంతకుముందు సీఎం కేసీఆర్, ఆంధ్ర సీఎం ఇంతకుముందు జగను, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, వాళ్ళేం ఒప్పందాలు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. అసలు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత అసలు ఏమేమి జరగాలి, ఆంధ్రాకి ఏమి వెళ్ళాలి, తెలంగాణకి ఏమి రావాలి, ఏ పెండింగ్ బిల్లులు ఎవరు పే చేయాలి, తర్వాత కొంతమంది ట్రాన్స్ఫర్స్, ఇప్పుడు తెలంగాణలో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఆంధ్రాలో పనిచేస్తున్నారు, ఆంధ్రాలో సెటిల్ అయినటువంటి కొంతమంది ఆఫీసర్స్, జాబ్ హోల్డర్స్ తెలంగాణలో ఉన్నారు. సో ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కొంతమంది అడుగుతున్నారు. సో బైఫర్కేషన్లో ఇష్టం లేకపోయినా వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. అందుకే తెలంగాణ నుంచి ట్రైన్లో వెళ్ళి ఈవినింగ్ ట్రైన్కి వచ్చేస్తున్నారు హైదరాబాద్ నుంచి జాబ్ హోల్డర్స్, ఎక్కడ అమరావతికి వెళ్ళి. సో
ఇంతకుముందు అలా అలా జరుగుతుందనే జగన్ ఒకటి పెట్టాడు. ఏంటంటే 5 రోజులే పని దినాలు. హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి జాబ్ హోల్డర్స్ అందరూ 5 రోజులు పనిచేసి శనివారం ఆదివారం వీకెండ్స్లో రాక్కర్లేదని పెట్టాడు. సో దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చి. సో ఉద్యోగస్తులకి సౌలభ్యం కోసం అది కూడా కంటిన్యూ చేస్తున్నాడు అతను. సో ఆ ట్రాన్స్ఫర్స్ ఇవి ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఇంతకుముందు తెలంగాణలో సెటిల్ అయినటువంటి వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇల్లు వాకిలి పిల్లలు ఫ్యామిలీ అంతా తెలంగాణలోనే ఉన్నారు. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. సో ఇక్కడేంటి కొంతమంది హిందీ మీడియంలో ఉండేవాళ్ళు ఉన్నారు, ఉర్దూ మీడియంలో ఉండేవాళ్ళు ఉన్నారు తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. మరి వీళ్ళు అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఫ్యామిలీ మొత్తం ట్రాన్స్ఫర్ అవడానికి లేదు. ఎందుకంటే అక్కడ ఇల్లు చూసుకోవాలి, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ అక్కడ చూడాలి. వీళ్ళు ఇక్కడ ఉర్దూ మీడియంలో ఉన్నారనుకో, అమరావతికి దగ్గరగా ఉర్దూ మీడియంలో ఉన్న స్కూల్స్ హిందీ మీడియంలో ఉన్న స్కూల్స్ లేకపోవచ్చు. సో ఎడ్యుకేషన్ పరంగా ఫ్యామిలీని అక్కడికి తీసుకెళ్ళటానికి అవకాశం లేదు. అలాగే వైస్ వెర్సా ఆంధ్రాలో ఉండేటటువంటి తెలంగాణలో ఉండేటటువంటి ఫ్యామిలీస్ ఆంధ్రాలో ఆ విధంగా ఇబ్బందుల వల్ల వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. సో అటువంటి ట్రాన్స్ఫర్స్ ఏమన్నా ఒకవేళ చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయా అవి కూడా పరిష్కరించుకుంటారు. కొంచెం లైబిలిటీ ఇస్తారు. ఇంకా కొంత టైం ఇచ్చి మీరు తెలంగాణలో సెటిల్ అయినటువంటి వాళ్ళు తెలంగాణలో ఉండొచ్చు, అలాగే ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నవాళ్ళు ఆంధ్రాకి రావచ్చు అనేటటువంటి వెసులుబాటు కల్పించాలి జనాలకి. సో అలా చేస్తే వాళ్ళు పనిచేసే వాళ్ళు మైండ్స్ కూడా చక్కగా ఉంటుంది, గవర్నమెంట్ సర్వీస్ కూడా బాగా చేయగలుగుతారు వాళ్ళు. సో ఇన్ని విధాలుగా ఇన్ని టాపిక్స్ మీద వాళ్ళు కూర్చొని వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ రేవంత్ రెడ్డి ఏమేమి అడుగుతాడు, రేవంత్ రెడ్డి అడిగేదానికి చంద్రబాబు నాయుడు ఏమేమి ఓకే అంటాడు, ఏమేమి కాదంటాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అడుగుతాడు కదా, ఆయనేం అడుగుతాడు, దానికి ఈయనట్ట స్పందిస్తాడు. సో ఇది ఒక్క రోజులో జరిగేటటువంటి కార్యక్రమం కాదు. ఈయన అడిగేవి ఈయన అడుగుతాడు, ఆయన అడిగేవి ఆయన అడుగుతాడు, వెంటనే తెలియటటువంటి విషయాలు కావు. సో సుహృద్భావ వాతావరణంలో ఇద్దరు మంచి ఫ్రెండ్సే కాబట్టి ఇది ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. నేను అనుకోవటం ఇంకా ఒక 2 సార్లు కలిసిన తర్వాత, ఒకేసారి అన్నీ జరగవు కదా, కలిసిన తర్వాత వాళ్ళు మెరిట్స్ డిమెరిట్స్ అవన్నీ ఆలోచించుకొని ఒక ప్రణాళిక వచ్చి ఆ ప్రణాళిక ప్రకారం నడుచుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఇద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళిద్దరూ ఒకనాడు కలిసి ఉన్నారు కాబట్టి, సో సుహృద్భావ వాతావరణంలోనే జరుగుతుంది ఇది. సో అంతవరకు మంచిగా జరుగుతుందని మనం ఆశించవచ్చు. అలాగే సార్, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా టీడీపీని పునర్వైభవం తీసుకురావడానికి బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అయితే చేయడం చూస్తున్నాం. ఎన్టీఆర్ భవన్ లోకి వెళ్ళి అధ్యక్షుని నియమించడం, లోకల్ ఎలక్షన్స్ లో కూడా టీడీపీని పార్టిసిపేట్ చేసేలా చేస్తున్నారు. మరి నెక్స్ట్ వచ్చే తెలంగాణ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అదే ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటర్కి జూబ్లీ హిల్స్ ఆయన నివాసం వరకు అంత ఘనంగా అంత వైభవంగా ఆయన్ని తీసుకొచ్చారు అంటే సంకేతం అదే. ఇప్పుడు ఆయన చెప్పక్కర్లేదు, ఆయన పక్కన ఉండేటటువంటి మంత్రులు తర్వాత కార్యకర్తలు వాళ్ళంతా ఉంటారు కదా. సో తెలుగుదేశం పార్టీ ఇంకా తెలంగాణలో ఉన్నది అని, తెలుగుదేశం పార్టీ ఉనికి తెలంగాణలో తెలియజేయటం కోసమే అంత ఘనంగా ఆయన్ని తీసుకొచ్చారు. డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళిన వాడే కదా ఆయన. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వమే కదా ఈ 2 రాష్ట్రాలని వాడింది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో డెఫినెట్గా ఆయన మళ్ళీ జెండా ఊపుతాడు తెలంగాణలో. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఫైట్ జరుగుతుంది. అప్పుడు చాలా తెలంగాణలో తెలుగుదేశం అభిమానులు చాలామంది ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. సో ఇతనికి మెజారిటీ వస్తుంది. అప్పుడు కాంగ్రెస్కి తెలుగుదేశానికి మళ్ళీ టఫ్ ఫైట్ ఉంటుంది. సో అప్పుడు అది నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే కదా. ఈలోగా
ఆంధ్రాలో పాతుకుపోతాడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రాని చాలా బాగా అభివృద్ధి చేస్తాడు. ఇక్కడ హైదరాబాద్ని తెలంగాణని ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశాడో అలాగే నెక్స్ట్ 5 years అయ్యేసరికి అక్కడ చాలా అద్భుతంగా తయారవుతుంది ఓకే. అమరావతి. అక్కడ కొత్తగా వచ్చినటువంటి మంత్రివర్గం చాలా హుషారుగా పనిచేస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అదే 6వ తారీఖు అంటే 5వ తారీఖు 4వ తారీఖు అక్కడ ఢిల్లీలో ఉన్నాడు. మోడీని కలిశాడు, తర్వాత పీయూష్ గోయల్ని కలిశాడు, తర్వాత నిర్మలా సీతారామన్ని కలిశాడు, 3 మంత్రులను కలిశాడు. 3 మంత్రులను కలిసి ఆయన చేసినటువంటి విషయం ఏంటంటే తనకి కావలసినటువంటివన్నీ అక్కడ చెప్పాడు. మాకు ఇక్కడ ఈ డెఫిసిట్ ఉంది, ఈ డెఫిసిట్ ఉంది, మాకు ఇక్కడ ఈ అవసరాలు ఉన్నాయి ఆంధ్రాలో అన్నీ చెప్పాడు. చెప్పంగానే వాళ్ళు వెంటనే ఓకే అని చెప్పి 60,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చారు. 60,000 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు సౌదీ నుంచి ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ వస్తుంది మనకి. సో ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి అందులో నుంచి ఆ క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేటటువంటి పెట్రోలు వాటన్నిటిని తీస్తారనమాట. అది పెద్ద ప్రాజెక్ట్, 60,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు కాకినాడలో పెట్టాలనుకున్నారు. కాకినాడలో పెట్టాలనుకుంటే కాకినాడలో దానికి 3,000 చదరపు గజాలు కావాలంట, 3,000 ఎకరాలు. సో కాకినాడ దగ్గర స్థలం లేదు. అందుకోసం దాన్ని తీసుకొచ్చి మచిలీపట్నంలో పెడుతున్నారు. మచిలీపట్నం దగ్గర విజయవాడ నుంచి మచిలీపట్నం పెట్టే రోడ్లు కొన్ని వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మనకి ఆంధ్రాకి మామిడి పళ్ళు అక్కడి నుంచే వచ్చేది. విజయవాడలో మామిడి పళ్ళ మార్కెట్ పెద్ద మార్కెట్ ఆ మచిలీపట్నం ఆ తోటల నుంచే వచ్చేది. సో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రోడ్లు ఒక 3,000 ఎకరాలు శాంక్షన్ చేస్తారు. మనకి ఫ్యూచర్లో మామిడి పళ్ళకి బదులు పెట్రోల్ వస్తుంది అక్కడి నుంచి. సో ఆ విధంగా 60,000 కోట్ల ప్రాజెక్టు, ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు మచిలీపట్నంలో పెడుతున్నారు. సో 60,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే చాలా డెఫినెట్గా చాలా ఉద్యోగాలు ఉంటాయి అందులో. సో యువతకి మంచి ఉపాధి కల్పించేటటువంటి ఉద్యోగాలు అదొకటి ఒక పెద్ద ప్లస్ పాయింట్. సో చంద్రబాబు అసలు పవన్ కళ్యాణ్ ఇంకా గెలుపు ఉత్సాహంలోనే ఉన్నాడు. గెలుపు ఉత్సాహంలో ఉండి పిఠాపురంలో మీటింగ్లు పెట్టి నేను మీకు రక్షిత మంచినీటి పథకం తెప్పిస్తాను, తర్వాత పిఠాపురాన్ని ప్రపంచంలోనే పెద్ద ఆదర్శవంతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా నిలబెడతాను ప్రపంచంలోనే. మీరు పిఠాపురం నా తల్లిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? సినిమాలు చేయడానికి నాకు టైం ఉన్నదా? ఏదో ఒప్పుకున్నాం కాబట్టి సినిమాలు ఏదో పూర్తి చేస్తాము, 3 మాసాలన్నా ఉండి మీకు సేవ చేసి గుంతలు పూర్తి వెళ్తాను, కానీ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతే మీరే నన్ను తిడతారు కదా అని. తర్వాత ఇది తల్లి లాంటిది పిఠాపురం, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, 3 ఎకరాల స్థలంలో మీకు అందరూ కార్యకర్తలందరూ వచ్చి కూర్చోటానికి ఆ సౌకర్యాలన్నీ ఉండాలి కదా. అసలు పిఠాపురాన్ని చాలా ప్రపంచంలోనే అద్భుతమైన కాన్స్టిట్యూన్సీగా చేస్తానని లెక్చర్లు దంచుతున్నాడు. ఇంకా ఆ గెలుపు ఆనందంలోనే ఉన్నాడు. వాళ్ళతో జోకులు వేస్తున్నాడు, సరదాగా మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది కామెంట్ పెట్టారు కిందన, కబుర్లాపి పనులు చేయవయ్యా అని. ఉంటారు కదా. అయితే చంద్రబాబు నాయుడు ఏ కబుర్లు లేకుండా చక్కగా ఢిల్లీ వెళ్ళి ఆ 3 మంత్రుల్ని కలిసి తనకు కావలసినట్టు విషయాలు చెప్పి కామ్గా 60,000 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చాడు. సో ఇక్కడైనా పవన్ కళ్యాణ్ గారు ఆ సంతోషం నుంచి బయటకు వచ్చి అదే పనులు చేయాలి కదా, చేతలు చూపించాలి కదా. సో ఆ విధంగా కొంచెం ఆ ఆనందంలో నుంచి బయటికి పవన్ కళ్యాణ్ గారు రావాలని ఆశిద్దాం. ఓకే సార్. తర్వాత కృష్ణపట్నం, గంగవరం, మచిలీపట్నం దగ్గర అక్కడ పెద్ద ప్రాజెక్టు పెడుతున్నారు. సో
వీటిలో వాటాలు కావాలంటున్నాడు రేవంత్ రెడ్డి. మాకు తీర ప్రాంతం తక్కువగా ఉంది, వాటిలో వాటాలు అందులో వాటాలు ఎలా ఇస్తారు నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడ ఉండేటటువంటి అక్కడ తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపలు పట్టడం, ఫిషింగ్, అదంతా దానిలో నుంచి మాకు తెలంగాణ ప్రజలకు కూడా అక్కడ అవకాశం కల్పించాలనేటటువంటి ఉద్దేశం అయి ఉంటుంది అది. ఓకే. అలాగే తిరుపతి దేవస్థానంలో వాటా కావాలంటున్నాడు ఈయన. అది తిరుపతి దేవస్థానం ఆంధ్రాలో ఉంది అది. సో ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్కి సంబంధించింది అది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఫండ్స్ లాగాలన్నా, ఎక్కడి నుంచి స్థలాలు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. మరి ఇన్ని రేవంత్ రెడ్డి ఇన్ని కావాలనేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్పందిస్తారో చూడాలి. అయితే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడితో సఖ్యత అయ్యి చంద్రబాబు నాయుడికి కావలసినవన్నీ ఇచ్చేస్తాడేమో అని అనుకుంటారని ఈ విధంగా అడుగుతున్నాడా అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. అయితే ఈ కోరికలు కొన్ని గొంతెమ్మ కోరికల్లా ఉన్నాయి. లిస్టు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. తిరుపతి దేవస్థానం అంటాడు, ఇప్పుడు మచిలీపట్నంలో ఆ ప్రాజెక్టు పెడుతున్నారు, మా ప్రాజెక్టులో కూడా సగం కావాలంటాడేమో. సో ఇది వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఉంటారు కదా మైకులు పట్టుకొని మనోళ్ళు రెడీగా ఉంటారు కదా ఏమైందని. సో వాళ్ళు వెంటనే చెప్పరు. సుహృద్భాత వాతావరణంలో మేము మాట్లాడుకున్నాము, జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి, తెలంగాణకి న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్తాడు, మన ఆంధ్రాకి రావాల్సిన వాటాలు వస్తాయని మనం చెప్తాడు. ఇది ఒక్క సిట్టింగ్లో అయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్ ఇది. విడిపోయి 10 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బిల్స్ పెండింగ్లు చాలా ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు కట్టాల్సిన పెండింగ్లు ఉన్నాయి, వీళ్ళు కూడా కట్టాల్సినటువంటి పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ లెక్కలు వేసుకుని బేరేజ్ వేసుకుని నీకు ఇది నాకది నాకేంటి అంటారు కదా. అలాగా వాళ్ళు ఒక 2-3 సిట్టింగ్లు అయిన తర్వాత కానీ ఇది తేలేటటువంటి విషయం కాదు. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ ఉద్యోగస్తులు వాళ్ళ ఫ్యామిలీస్ అట్నుంచి ఇటు నుంచి ట్రాన్స్ఫర్ అవ్వటానికి ఒక వెసులుబాటు కల్పిస్తే అది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఏ మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రి అయినా, ఉప మంత్రి అయినా సరే ప్రజల మేలు కోసమే కదా. కాబట్టి ఈ విధంగా ఉద్యోగరీత్యా ఫ్యామిలీస్తో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి మాత్రం ఒక వెసులుబాటు కల్పించి వాళ్ళు కోరినటువంటి ఆంధ్రాలో కావాలంటే ఆంధ్రాకి పంపించడం, తెలంగాణ కావాలంటే తెలంగాణకి పంపించడం జరిగేటువంటి ఒక మంచి వెసులుబాటు జరుగుతుంది. తర్వాత ఏపీ ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ అని ఇద్దరు ఏకగ్రీవంగా ఎలెక్ట్ అయ్యారు. వాళ్ళు తెలుగుదేశం అంటే ఎమ్మెల్సీలు ఒక మెజార్టీ ఒక 2 పెరిగిందనమాట. దానికి ఇంకెవరు పోటీకి రాలేదు. సో ఏకగ్రీవంగా వాళ్ళే ఎమ్మెల్సీలుగా ఎలక్ట్ అయ్యారు. అది కూడా ఒక మంచి శుభ పరిణామమే. 7 మండలాలు అడుగుతున్నాడు. ఆ 7 మండలాలు తెలంగాణలోకి ఇచ్చేయండి అని అంటున్నాడు. కోస్టల్ తీర ప్రాంతం, తిరుపతి దేవస్థానం, వీటన్నిటిలో భాగాలు కావాలంటున్నాడు. ఇక ఆంధ్రాలో సగభాగం ఇచ్చేస్తే నువ్వు తెలంగాణ వాడివా ఆంధ్ర వాడివా? తెలంగాణ వాడివి, నేను ఆంధ్ర వాడిని. ఇప్పుడు మన ఇద్దరం, నేనేమో చంద్రబాబు నాయుడు, నువ్వేమో రేవంత్ రెడ్డి, తెగ కోరుకుంటున్నావు. మరి ఇవన్నీ ఇవ్వటానికి ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఈ మీటింగ్లో ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఈయన తెలంగాణ సీఎం, ఆయన ఆంధ్ర సీఎం, ఆయన సెంట్రల్ చక్రం తిప్పినటువంటి సీఎం, మామూలు సీఎం కాదు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీని తన అరచేతుల్లో పెట్టుకున్నటువంటి గొప్ప మేధావి చంద్రబాబు నాయుడు. సో ఈయన మేధస్సు పనిచేస్తుందా?
లేకపోతే ఈయన మేధస్సు పనిచేస్తుందా? మరి సీఎం అవటం అంటే ఏ మేధస్సు లేకపోతే సీఎం ఎట్లా అవుతాడు? ఈయన కూడా తక్కువ వాడు కాదు కదా. అసలు అడుగంటినటువంటి కాంగ్రెస్ పార్టీని అందరినీ కలుపుకొని దేశమంతా తిరిగి కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపించినటువంటి యువకుడని చెప్పుకోవాలి. ఆయన వయసున్నా సరే చాలా కష్టపడి ఏ యువకుడు కూడా చేయలేనంత గొప్పగా తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నిలబెట్టిన తర్వాత అందరినీ కలిపి చేసిన తర్వాత ఇప్పుడు సీనియర్స్ అందరూ బయటకు వచ్చారు. నేను సీనియర్ని, నేను సీఎం అవుతాను తెలంగాణకి అని అన్నారు. సో ఇదంతా గమనించారు. గమనించి అసలు వ్యూహాన్నంతా ఢిల్లీ తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కూర్చోబెట్టి అక్కడే అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి సీఎం అని. సో అక్కడ ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ సమక్షంలోనే రేవంత్ రెడ్డి సీఎం అని అనౌన్స్ చేశారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇక్కడే ఈయన సీఎంగా ఉన్నాడనేటటువంటి విషయం తేల్చారనుకో, ఇక సీనియర్స్ చాలామంది ఉన్నారు తెలంగాణలో సీనియర్స్, వాళ్ళందరూ ఇక రేవంత్ రెడ్డి జుట్టు పీకేసేవాళ్ళు. సో ఆ విధంగా తను కూడా చాలా చక్కగా వ్యవహరించి రేవంత్ రెడ్డి సో ఈ ఇష్యూనేమో తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టి వాళ్ళ చేత కూడా ఓటేయించుకొని తిరిగి వచ్చి ఇక్కడ సీఎం అయి కూర్చున్నాడు. సో తను కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు అని అంటున్నారు ప్రజలు. సో ఏదైనా ప్రజలకు ఇష్టంగా ప్రజాభిమానంతో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతారని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్ర తరపున మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి 60,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సో అక్కడ ఆ ప్రాజెక్టులో చాలామందికి ఉపాధి ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి విషయం. తర్వాత రాజధానికి కూడా కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడంట. ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ వాళ్ళందరూ చాలా స్పందించారంట. ఈ ప్రాజెక్ట్ వెంటనే ఇచ్చారు, మిగతా విషయాలు కూడా మేము చూస్తాం, మీకు ఏమేమి కావాలో అవన్నీ మేము చూస్తాం అనేటటువంటి చాలా పాజిటివ్గా వాళ్ళు స్పందించారని వార్తలు కూడా వస్తున్నాయి. అది డెఫినెట్గా జరిగేటటువంటి విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీకి కావాలి, చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్, అందులో వీళ్ళ కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి సో ఆంధ్రాకి మంచి జరుగుద్దని అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూద్దాం మీటింగ్ తర్వాత వాళ్ళు ఏవే వివరాలు బయట పెడతారో, ఎటువంటి ఉమ్మడి సమస్యలు పరిష్కారం అవుతాయో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.